బీజేపీలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ప్రజలు ఊహించుకున్నంతగా లబ్ధి ప్రజలకు చేరడం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనుల్లో అభివృద్ధి అనేది కనిపించట్లేదా? పెద్దగా వాళ్ళు గిరిజనుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం కనిపించలేదు. గతంలో గిరిజన ఉత్పత్తులకి బయట ప్రాచుర్యం కల్పించాలనే సంకల్పంతో ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ మధ్య కాలంలో అది కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తోంది, నిజమేనా? గిరిజనులలో కూడా ఇండస్ట్రీ పెడదామని వస్తే ఇండస్ట్రీ పెట్టిన తర్వాత సబ్సిడీ రిలీజ్ చేయలేదండి. కూటమిగా ఏర్పడి ఎవరితో ఉన్నా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తుందా బీజేపీ? అధికారంలో ఇలా రావాలనే ఆలోచన తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం ఉండే కదా, బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసింది, అటు పక్కన జనసేన లాంటి పార్టీలతో కూడా కలిసి. బీజేపీకి వేరే వాళ్ళతో అవసరమే ఉండదు. ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి, హిందూ పార్టీ అని చెప్పి మాట్లాడట్లేదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ప్రజలందరికీ అర్థమైంది. అన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత బీజేపీలో నాకు ఇది నచ్చింది కాబట్టి నేను బీజేపీకి వచ్చానని చెప్పడానికి కారణం ఏంటండి? పార్టీని నడిపించే వాడి మీద ఆధారపడి. రాజాసింగ్ లాంటి వాళ్ళు ఎందుకని అధ్యక్ష ఎన్నికల విషయంలో అంతా గట్టిగా మాట్లాడారు? అయితే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోదామని ఆలోచన గల మనిషి. ఇక్కడ బీజేపీ కానీ లేకపోతే ఏ పార్టీ కానీ గిరిజనులని ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నారని ఎప్పుడు అనిపించలేదా మీకు ఈ రాజకీయ జీవితంలో? ఈ గిరిజనులను మేము ఐఏఎస్ ఆఫీసర్లను చేస్తాం, ఐపీఎస్ ఆఫీసర్లను చేస్తామని భిక్ష కట్టిన రాజకీయ నాయకుడు కనిపించలేదు, పార్టీ కూడా కనిపించదు. అదేంటి ఇప్పుడు ఉందని చెప్పే కదా మీరు బీజేపీలోకి వచ్చింది? ఇప్పుడు ఏమని చెప్పాలా? చెప్తే సిగ్గు. ఓట్ చోరీ రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో బాగా ముందుకు తీసుకొస్తున్న సబ్జెక్ట్ అది. 120% అండి. దొంగ ఓట్లతో గెలిచిన గవర్నమెంట్ అని అంటున్నాడు ఆయన. ఈ ఎలక్షన్ కమిషన్ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత కాదు. కరెక్టేనా? 100% కరెక్ట్.